హాయ్ హలో అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ క్రిక్ బాస్. నేను మీ అజయ్. ఎవరైతే నా ఛానల్ కొత్తగా చూస్తున్నారో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేస్తారని కోరుకుంటున్నాను. కొత్తగా చూసే వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసి నన్ను ఇంకా ముందు తీసుకెళ్తారని కోరుకుంటున్నాను. ఇవాళ మన వీడియో వచ్చేసరికి ఏంటంటే బిగ్ బాస్ సీజన్ 9 2 వారాలు అయిపోయిన సంగతి మనందరికీ తెలిసిందే. ఫస్ట్ వారం షష్ఠీ వర్మ ఎలిమినేట్ అయ్యారు. రెండో వారం అంటే నిన్న మర్యాద మనీష్ ఎలిమినేట్ అయ్యారు. మనం టీవీలో చూసాము. సో మూడో వారం నామినేషన్స్ ఇవాళ జరగబోతున్నాయి. నామినేషన్స్ ఫుల్ ఫైర్గా జరిగాయని టాకు, మంచి అప్డేట్స్ ఉన్నాయి. నామినేషన్స్ మంచి ఫైర్ మీద జరిగాయి. సో ఆ నామినేషన్స్లో ఎవరుంటారు, ఆ ప్రాసెస్ ఎలా జరిగిందో ఒకసారి మనం ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. నామినేషన్ ప్రాసెస్ ఏంటంటే 5 ఫస్ట్ 10 మొత్తం అంటే కామనర్స్ అందరూ వచ్చి 5 నామినేట్ చేయాలి. ఆ 5లో ఒకళ్ళు ఖచ్చితంగా 10 ఉండాలి. అప్పుడు రాము రాథోడ్, సుమన్ శెట్టి, రీతు, సంజన గారు అండ్ హరీష్ గారిని నామినేట్ చేసుకున్నారు. ఇక్కడ ఈ నామినేట్ చేసే సంఘటనలోనే హరీష్ గారికి, శ్రీజ గారికి ఫుల్ ఫైర్ అంటే మంచి గొడవ అయిందనే సంగతి మంచి అప్డేట్ ఉంది. సో ఆ తర్వాత ఒక్కొక్క సెలబ్రిటీ వచ్చి ఒకరిని నామినేట్ చేయడం, అక్కడ ఉన్న వాళ్ళు ఒకరిని రీప్లేస్ చేయడం, అలా చేసి టోటల్గా మనకి వచ్చిన అప్డేట్ ఏంటంటే 7 నామినేషన్లో ఉన్నాడు. సో కెప్టెన్ డిమాండ్ పవన్ తప్ప మిగిలిన 10 మొత్తం శ్రీజ, కళ్యాణ్, హరీష్ గారు అండ్ ప్రియా అందరూ నామినేషన్లో ఉన్నారు. సో మళ్ళీ సెలబ్రిటీస్ విషయంలోకి వస్తే రాము రాథోడ్, రీతు అండ్ ఫ్లోరా గారు నామినేషన్లో ఉన్నారు. రాము రాథోడ్ లాస్ట్ వీక్ గేమ్ ఆడకుండా గివ్ అప్ ఇచ్చేసిన సంగతి మనందరికీ తెలిసింది కాబట్టి అందుకే నామినేషన్లోకి వచ్చాడు, ఈజీగా చెప్పుకోవచ్చు. అండ్ ఫ్లోరా గారు తనైతే మనం సేవ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది అనుకొని ఫ్లోరా గారిని కూడా నామినేషన్లోకి పెట్టిండే అవకాశం ఎక్కువ ఉంటుంది. ఎందుకు, ఫ్లోరా గారు ఉంటే మనకి సేవ్ అయ్యే ఆప్షన్ ఎక్కువ ఛాన్స్ ఉంటుందని చెప్పి అందరూ భావించి ఫ్లోరా గారిని ఖచ్చితంగా నామినేషన్లోకి తీసుకొస్తారు. ఆ తర్వాత రీతు లాస్ట్ టైం సంచలనంగా ఫెయిల్ అయిన సంగతిని సాటర్డే ఎపిసోడ్లో ప్రూవ్ అయింది కాబట్టి రీతు ఖచ్చితంగా నామినేషన్లోకి వచ్చింది. ఇది సెలబ్రిటీస్ విషయంలో నామినేషన్లో ఉన్న వాళ్ళు. అండ్ కామనర్స్లోకి వచ్చేసరికి శ్రీజ అండ్ ప్రియా వాళ్ళిద్దరూ ఒకేసారి మాట్లాడటం, ఒకేసారి నామినేషన్స్ లాగా అలా జరగడం వల్ల ఇద్దరు నామినేషన్లో ఉన్నారు. హరీష్ గారిని శ్రీజాకి మధ్య మంచి ఫైర్ జరగటి అలా హరీష్ గారు కూడా నామినేషన్స్లోకి వచ్చారు. అండ్ దెన్ కళ్యాణ్ని ఎవరు చేశారో అని మనకు అప్డేట్ లేదు, కానీ కళ్యాణ్ కూడా నామినేషన్స్లో ఉన్నారని మనకు వచ్చిన అప్డేట్. ఇక్కడ భారీ ట్విస్ట్ అంటే ఏంటంటే తెలుసా, ఇంట్రెస్టింగ్గా మారిన అప్డేట్ ఏంటంటే తెలుసా, కెప్టెన్ డిమాండ్ పవన్ రీతును సేవ్ చేయకుండా శ్రీజాని సేవ్ చేశాడంట. సో అది ఎందుకు చేశాడు, ఎలా చేశాడు, రీజన్స్ ఏంటో అని మనం అందరం తెలుసుకుందాం. అది మంచి ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది వాళ్ళ ఎపిసోడ్. ఫుల్ ఫైర్ అండ్ కాంట్రవర్సీల్ ఎపిసోడ్ లోడింగ్. బిగ్ బాస్ సీజన్ 9కి మంచి ఎపిసోడ్ లోడింగ్ అవుతుందని నా అభిప్రాయం. ఒకసారి ఏమవుతుందో ఇవాళ ఒకసారి చూద్దాం. ఎవరైతే నా ఛానల్ కొత్తగా చూస్తున్నారో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేస్తారని కోరుకుంటున్నా.